Very good morning, children. How are you all? ఓకే వెరీ గుడ్. అందరూ బాగున్నారు కదా నాన్న? సో ఈ రోజు ఒకసారి చేస్తున్నారా అందరూ? అర్థమవుతున్నాయా క్లాసెస్? ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, ఓకేనా? సరే, ఎవరైనా హోంవర్క్స్ క్లాస్ వర్క్స్ ఎవరైనా ఇన్కంప్లీట్ ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి అమ్మా. అంటే ప్రీవియస్ కాదు, ఈ మల్టిప్లికేషన్ చాప్టర్ నుంచి ఎవరైనా ఇన్కంప్లీట్ ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి, ఓకే? సో టుడే వీఆర్ గోయింగ్ టు డూ డివిజన్స్ బై టెన్స్. సో టెన్స్తో డివైడ్ చేసినప్పుడు మనకి క్వశ్చన్స్ రిమైండర్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం, ఓకేనా? సో లుక్ ఎట్ ద బోర్డ్ సైడ్ చిల్డ్రన్. Divide by 10. When a number is divided by 10, the digit in the ones place is the remainder. The rest of the digits make up the quotient. అంటే అర్థమైందమ్మా? అంటే మనం ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, మనం 10తో డివైడ్ చేసినప్పుడు వన్స్ ప్లేస్ నెంబర్ ఎప్పుడు కూడా రిమైండర్గా ఉండిపోతుంది. సో మిగతా డిజిట్స్ అన్నీ కూడా కోషెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5684 తీసుకున్నాం, డివైడెడ్ బై 10 చేస్తున్నాం అనుకోండి. చూడండి ఇక్కడ 5684 కదా. సో 10తో డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ కదా ఉంది, సో మనం కూడా ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఓకే, 10 5s are 50. మీకు అందరికి 10 టేబుల్ వచ్చు కదా, చాలా ఈజీ కదా. సో 10 5s are 50. 6 5 minus 5 0, bring down 8. Now the number is 68. సో మనకి 68 రాదు కదా 6 టేబుల్లో, ఓన్లీ వన్స్ ప్లేస్లో 0 ఉన్న నెంబర్స్ మాత్రమే వస్తాయి. 10 20 30 40 50 60. ఓకే, ఓన్లీ రౌండెడ్ ఫిగర్స్ in the 10 table kada. So 10 6 are 60. So the 8 is the next 484. Now the number is 84. So 10 8s are 84. 10 8s are 80. 84 minus 80 4. సో చూసారా, వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ మనకి ఇక్కడ రిమైండర్గా ఉండిపోయింది. రిమైనింగ్ డిజిట్స్ అన్ని చూడండి, 568 ఈజ్ ద కోషెంట్ హియర్. అర్థమైందమ్మా? సో ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, మీరు 10తో డివైడ్ చేస్తున్నప్పుడు ఆ వన్స్ ప్లేస్ నెంబర్ అనేది మనకి రిమైండర్గా ఉండిపోతుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్, రిమైనింగ్ డిజిట్స్ అన్నీ కూడా కోషెంట్గా ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్లో 4 రిమైండరు, 568 ఈజ్ ఏ కోషెంట్. ఓకే చిల్డ్రన్, సో రైట్ దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్. టేక్ యువర్ క్లాస్ వర్క్స్ చిల్డ్రన్, పుట్ ద డేట్ అండ్ రైట్ దిస్ వన్ డివైడ్ బై 10 అని ఈ డెఫినేషన్ రాసి ఇది నోట్ చేసుకోండి, పాయింట్స్ రాసుకోండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డూ డివిజన్స్ ఎక్సర్సైజ్ 4 మా. సో పుట్ ద హెడింగ్ ఎక్సర్సైజ్ 4లో ఫస్ట్ వన్ 84 డివైడెడ్ బై 10. ఇప్పుడు చెప్పండి, మీకు తెలిసింది కదా 10తో మనం డివైడ్ చేస్తున్నప్పుడు మనకి వన్స్ ప్లేస్ నెంబరు రిమైండర్గా ఉండిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 10s నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మనకి కోషెంట్గా వస్తాయి. సో మనకి ఇక్కడ 84 ఉంది. సో వాట్ ఈస్ రిమైండర్, వాట్ ఈస్ కోషెంట్? వితౌట్ డివైడింగ్ టెల్ మీ చిల్డ్రన్. ఎస్, 8 ఈస్ ద కోషెంట్ అండ్ 4 ఈస్ ద రిమైండర్. సో లెట్ us చెక్. 84 కదా. సో 10 8s are 80. Okay, so bring down, sorry, 4 minus 0 4, 8 minus 8 0. చూసారా, 8 is a quotient, 4 is a remainder. So note down children here, quotient equals to 8, remainder equals to 0. And the next one, 230 డివైడెడ్ బై 10. ఇప్పుడు చెప్పండి, 230 డివైడెడ్ బై 10 ఏం చెప్పాను మీకు నేను? సో వన్స్ ప్లేస్లో ఉన్న నెంబరు రిమైండర్గా ఉంటుంది, రిమైనింగ్ డిజిట్స్ అన్నీ కూడా కోషెంట్. సో వాట్ ఈస్ ద కోషెంట్ హియర్? ఎస్ 23. వాట్ ఈస్ ద రిమైండర్? 0. సో లెట్ us do 230. So 10 2s are 20,
3 minus 0, 3. Bring down 0. Here it is 2 minus 2, 0. Okay, no need to put 0 children. So, now 10 threes are 30. 30 minus 30, 0. So, what is the quotient here? The tens and 100 digits. So, quotient equals to 23 and the remainder equals to 0. Okay. So, next one. Third one. 4567 divided by 10. And the fourth one. 9890 divided by 10. So, 4567 divided by 10. Tell me children without doing the division. So, what is the quotient here? What is the remainder? S. So, 7 is the Revati kadu. Sharmila, tell me. Remainder is 7 and the rest of the digits are quotient. Very good. So, 10 fours are 40. 5 minus 0, 5. 4 minus 4, 0. No need to write 0 children. Bring down 6. Now the number is 56. 10 fives are 50. 6 minus 0, 6. 5 minus 5, 0. Bring down 7. Now the number is 67. So 10 6 are 60. So 7 minus 0, 7. 6 minus 6, 0. So already మనం division చేయకముందే చెప్పేసాను కదా. 456 is the quotient and the 7 is the remainder. వచ్చిందా మనకి సేమ్ ఆన్సర్? ఎస్. సో quotient equals to 456, remainder equals to 7. And the next sum children, see children here, what is the number? 9890. 9890. What is the quotient? Kausalya, tell me. Durga, Bhavana, tell me what is the quotient here? Yes, 989 is the quotient and the 0 is the remainder. Very good. So 9890 dividing by 10. So 10 nines are 90. 8 minus 0, 8. Bring down 9. Now the number is 89. So 10 eights are 80. 9 minus 0, 9. Bring down 0. Now the number is 90. మనకు 90 వస్తుంది కదా. 10 టేబుల్ 9 10s are 10 9s are 90. 90 minus 90, 0. So what is the quotient here? 989 వచ్చింది కదా సేమ్. So quotient equals to 989. The ones place number is 0. Here our remainder also 0. So remainder equals to 0. Note down children neatly in your class works. Next page children. Divide by 100. ఇప్పుడు 100తో మనం డివైడ్ చేద్దాం. మీకు చెప్పాను కదా 10తో డివైడ్ చేస్తే మనకి వన్స్ ప్లేస్లో నెంబరు రిమైండర్గా ఉండిపోయింది. అలాగే 100తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్ నెంబరు 10th ప్లేస్ నెంబర్ మనకి రిమైండర్గా ఉండిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ విల్ బి కోషియంట్. ఓకే, సో దీనికి చిన్న పాయింట్ రాసుకోండి. when we divided by 100, when we divided by 100, when a number is divided by 100, when a number is divided by 100,
the digit in the ones and tens the digit in the ones and tens are reminders. The digit in the ones and tens is reminder. The rest of the digits make a quotient. Okay children, when a number is divided by 100, the digit in the ones and tens is remainder. So the rest of the digits make up the quotient. సో ఇందాక మనం ఎలా టెన్స్ తో డివైడ్ చేసామో ఇన్ ద సేమ్ వే 100 తో కూడా డివైడ్ చేసినప్పుడు వన్స్ ప్లేస్ లో నెంబర్ టెన్స్ ప్లేస్ లో నెంబర్ రిమైండర్ గా ఉండిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ కోషెంట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 589 divided by 100. ఓకే, సో చూడండి ఇప్పుడు 589 ని 100 తో డివైడ్ చేస్తున్నాం. 100 5s are 500. సో 9 minus 0 9, 8 minus 0 8, 5 minus 5 0. ఇంకేం నెంబర్స్ లేవు కదా మనం డివైడ్ చేయడానికి. సో ఇన్ ద వన్స్ ప్లేస్ ఇట్ ఈస్ 9, ఇన్ ద టెన్స్ ప్లేస్ ఇట్ ఈస్ 8. So 89 is a remainder. The rest of the digits. Inka only rest of the digits ante ikkada enna unnai only one digit. It is 5. So 5 is a quotient. Okay children. So quotient equals to 5. Remainder equals to 89. Write down children 89. ఇక్కడ రాస్తున్నాను, మీరు కింద రాయండి. Remainder equals to 89. Okay, note down children neatly. Now we are going to do divisions from exercise 5 children. Exercise 5, divide by 100. So the first one is 689 divided by 100. Tell me children, without doing division, what is the quotient, what is the remainder here? So the ones and tens digit. What is the ones and tens digit here? 89. So 89 is the remainder. The rest of the digit is 6. So 6 is the quotient. Very good. So 689 100 table. మనకి 10 టేబుల్ ఎలా 10 20 30 40 50 ఎలా వస్తాయో 100 టేబుల్ లో కూడా 100 1s are 100, 100 2s are 200, 100 3s are 300 అలా వస్తాయి. ఓకే, సో 100 1s are 100, 100 2s are 200, 100 3s are 300, 100 4s are 400, 100 5s are 500, 100 6s are 600, 100 7s are 700, 100 8s are 800, 100 9s are 900. Okay, so here only 3 digits. It is 689. So మనకి ఇక్కడ డివైజర్ కూడా 3 digits ఉంది కాబట్టి మనం 3 digits తీసుకొని చేయాలి. ఓకేనా? సో 100 6 are 600, 100 6 are 600 minus. So here 9 minus 0 9, 8 minus 0 8, 6 minus 6 0. So the quotient is 6 and the 89 is the remainder.
quotient equals to 6. Remainder 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 equals to 89. సో మనం అలాగా డివిజన్ చేయకముందే ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. ఈ టెన్స్ హండ్రెడ్స్తో థౌజండ్స్తో డివైడ్ చేసినప్పుడు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ 5365 divided by 100. Tell me children, what is the quotient? What is the remainder here? Yes, 65 is the remainder, 53 is the quotient. Very good. 5365. Here it is 100. 100 5s are 500. Okay, 6 minus 0, 6, 3 minus 0, 3, 5 minus 5, 0. No need to write 0, children. Now bring down 5. Now the number is 365. Here 100 3s are 300, 100 4s are 400. So we have to take 100 3s are. 100 3s are 300. So 5 minus 0, 5. 6 minus 0, 6. So 53 is the quotient, 65 is the remainder. Children, 53 is the quotient. And the ones and tens digits are quotient. Okay, so quotient equals to 53, remainder equals to 65. Note down children neatly. Now I'll give you homework, children. Do in your HEE book. Math homework. $369 divided by 10. 4,874 divided by 10. Third one, 4,964 divided by 100. Fifth one, 8,000 divided by 100. See children, without doing division you can say the answers here. So tens to divide చేసినప్పుడు ones place number is the remainder, the rest of the digits are quotient. Okay, and here 100 to divide చేసినప్పుడు ones and tens digits are quotient, and the rest of the digits are quotient. Ones and tens digit is remainder, rest of the digits are quotient. Okay, so do in your HW children. Okay, అందరికీ అర్థమయ్యే అనుకుంటున్నాను. సో మీరెవరు నాకు టేబుల్స్ చదివి పంపించట్లేదమ్మా. I told you many times. Okay, read the tables, and without seeing you can forward the videos of your tables. Okay, thank you children. We'll meet again in the next class.